నా తోబుట్టులు సీతక్క గారు, సురేఖ అక్క, ప్రభాకర్ అన్న, మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ప్రభాకర్ అన్న, సిబి గారు, జిల్లా ఎస్పీలు, జిల్లాలోని వివిధ సెక్టార్లలో ఉన్న ఉన్నతాధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్నాయి ప్రయారిటీలు మనం ఏమించుకోవాలి, అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టిట్యూన్సీ వైజ్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఆ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సీతక్క గారికి వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మా సాధారణ మంత్రివర్యంలో సీతక్క గారిని ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడతారు. రిపోర్ట్ కాకుండా అధికార యంత్రాంగము, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు సమన్వయంతో మేజర్ గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్ లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడేమన్నా, ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇద్దరు జిల్లా నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. వివిధ పనుల మీద జరుగుతున్న రివ్యూలో భాగస్వామ్యం ప్రభుత్వం యొక్క పని అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం జరుగుతున్న దాంట్లో వాస్తవంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా పూర్వం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా వేయడం జరిగింది. మాదేమో పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 మండలాలు, ఇప్పుడేమో నూతనంగా హన్మకొండలో వచ్చింది. వాటి డెవలప్మెంట్ రిపోర్ట్ యాక్టింగ్ కూడా సంబంధం లేదు కాబట్టి మేము అనగారికి 2 మండలాలకు సంబంధించినటువంటి అంశం ఏదంటే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చినాం. భవిష్యత్తు వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కాబట్టి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఆఫీసర్స్ ఫార్మేట్ లేనప్పుడు కొంత నిర్లక్ష్యం అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడేది చివరిగా ప్రజలే పడతారు. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి.
ఇప్పుడే సీనియర్ చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మినిట్స్ లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం అవుట్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లం ఇన్ని రోజుల్లో మీకు చేస్తాం మినిట్స్ లో ఎంటర్ అవుతుంది. అన్ని రోజుల్లో చేసి మీరు కలెక్టర్ రిపోర్ట్ చేస్తూ మళ్ళీ వచ్చినాక మా మీటింగ్ లో మీరు చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ రోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ మర్చిపోయేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉండే మాత్రం కుదిరేది కాదు. కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాం. ప్రజల అభివృద్ధి మన ధ్యేయము.